సార్ బాగా పొద్దుపోయింది. నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తే వెళ్ళిపోతాను. మరి ఉద్యోగం కావాలి. వయసులో ఉన్న ఆడపిల్ల సర్టిఫికేట్స్ ఇవి కావు. ది గ్రేట్ రంగారాయుడు కూతురు మీ నాన్నగారు కట్టించిన స్కూల్లోనే నీకు ఉద్యోగం. వెరీ బ్యాడ్ టైం. చూడు, అవసరం నీకు తీరాలి, అనుభవం నాకు కావాలి. చూడు, బిఏలు ఎంఏలు చదివినారని ఉద్యోగాలు వస్తాయి, తెలీదా? కాలంగాని కాలంలో ఏంది మిడిమెలపానా? పాపం పండినప్పుడు మనుషుల మీద దేవుడు ఊసే ఉమ్మేనే వానా. నిజమే మామా, పాపం జరిగింది, అందుకే దేవుడు ఉమ్మేస్తున్నాడు. డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే చెప్తాను. వెనక ముందు చూసుకోకరా, ఏమిటా తొందర? ఓ రొంటి బేమడా, చైర్మన్ గారి ఇంటికి తాసుపామును పట్టడానికి మనగోడు మునగత్తే వెళ్తుంటే మీ అడ్డంటే పామును చంపడానికి వెళ్తున్నారా? ఊరే ఒక్కడా ఎల్లమాకరా. తాసుపాము నలుగురు నేసితే మాకు పందుగులుద్ది. కావాలంటే వచ్చేదంటే 10% కమిషన్ ఇస్తున్నాయినా. వెళ్ళాల్సిందే, తాసులు కొట్టాల్సిందే, మా పరితరం చూపించాల్సిందే. ఓర మీ కర్మ కాశ్మీర్ లో చెయ్యా. తాసుబాబు చంపితే మహా పాపంరా. ఈ విషయం తెలుసా మీకు? రాత్రి పరమశివుడు కల్లో కనిపించాడు. సదాశివుడు శంభో శంకరుడు మెళ్ళ పాము లేదు. మహాప్రభు మెళ్ళ పామేదని అడిగాను. ఒరే పంతులు, ఈ ఊళ్ళో చైర్మన్ కొడుకు కౌన్సిలర్లు నానా పాపాలు చేస్తున్నారు, వాళ్ళని సంహరించి రావే అని పంపించారన్నాడు. అది పరమశివుడు పావురా. ఆ పావును చంపితే వచ్చే జన్మలో నువ్వు మరీ బక్కగాను, ఇది మరీ నల్లగా పొట్టిగా పుట్టి చేస్తారా? నిజంగానా పంతులా? శివుడి పాము కనపట్టలేదు రాత్రి టీవీ వార్తలు కూడా చెప్పారు. ఎలా టీవీ వార్తల్లో చెప్పారా? అవునైనా నా చెవుకు మొలిసిందే బొచ్చుగానే బంతి పువ్వు కాదు రే. తోలు తీసి తప్పుడా ఇస్తా, ఎలానే పావును వేసి మిమ్మల్ని ముడుతా. నేనేదో కథ చెప్పి వాళ్ళని నమ్మించాలని ప్రయత్నం చేశాను అనుకో. ఈ లోపు నువ్వు టీవీ ఫినిషింగ్ తెచ్చివ్వాలా? రే, నీ అస్థికలు అంబాజీపేటలో కలపా? చెప్పిస్తాను నిన్ను, చెప్పిస్తా. వచ్చే పావా, ఒక్కడు వచ్చాడు, పడగ ముడుచుకొని బయటికి రావే. రావే, నువ్వు అరవబాక ముందు వచ్చే పావా రాయ. నా సర్వీస్ లో ఎన్నో పాములు చూశాను, కానీ ఇంత లెంగ్త్ నేను ఎప్పుడు చూడలేదు. చిన్న పిల్లవు దడుచుకుంటూ అవతల పోస్తాబారంజనే. 1950 what happened in Russia? నువ్వు అట్టకు బాగు పాము అయిపోతావు. అదిగో, అదిగో పాము, అటువైపు వెళ్తుంది. మాకు కనబడింది నీకెలా కనబడింది సబారంజనే? మా ఫ్యామిలీస్ పాము భక్తులు. వాసిని అమ్మ ఒక్కడు వచ్చాడే. చైర్మన్ గారి ఇంటికి రావడానికి ఎన్ని మెలికలే నీకు. నీ చర్మం ఒలిపించి అయ్యగారికి పరుచు కుట్టు పిత్త. శభాష్ రా ఒక్కడో, శభాష్. విద్యగలుండండి ఇదంతా. ఇదిగో ఇందా, ఇవి అందించుకొని జల్సా చేసుకో. చైర్మన్ గారింటో నే పట్టుకున్న పాము పడగంతుంది, కస్సు మీద ఉంది, బుస్సులు లెగిసింది. ఈ కస్సు బుస్సులు నాకన్నా ఇట్లాంటి పడగలో చాలా చూశానే అన్న. తోక మీద లెగిసింది. వాసిని అబ్బ, నువ్వు తోక మీద లెగిస్తే పారిపోవడానికి నేనేమన్నా బురద పామునా అని బరితెత్తా అంతే. అది పడగ ముడిసి దరదర, అది దరదర నేను బర్ర, అది దరదర నేను బర్ర. ఎత్తిన బరిసె ఎత్తినట్టే ఎత్తి వాళ్ళు చూసుకొని ఒక్కటంటే ఒక్కటే. ఏరా, చైర్మన్ గారింట్లో పామును పట్టడానికి వెళ్ళి రవ్వల నక్కలి దొంగిలిస్తావే? సత్య ప్రమాణకంగా నాకేం తెలియదు బాబు. ఈ జాతి సంగతి నాకు చెప్తావు? ఎక్కడ కారం జల్లాలో అక్కడ జల్లితే నిజం చెప్తావు బే. చల్. అట్లయితే ఇద్దరు తోడు దొంగలను మన మీ కాళ్ళకు మోకుతాను సార్. మేము కుళ్ళైతే మనుషులం కానీ కుళ్ళన్న మనుషులం కావండి. వాళ్ళకి ఏ పాపం తెలీదు. వదిలేసేయండి సార్, వదిలేయండి.
వాళ్ళు గట్లనే మాకే పాపం తెలవదంటారు. మీరు పాపం అని తలిచారు, మీ పాపం పండిందే. తగిలిందంటారు గట్టిగా. హలో, చైర్మన్ గారి నుంచా? చెప్పండి, ఎట్లా దొరికిందా? మంచిది. రే వాళ్ళు వదిలేండి రా. జాతి తగ్గుతుంది, నీది కూడా తగ్గుతుందా? మనకే కీడు చేయకుండా ఆటి మానాన ఈ నేల మీద జారిపోయి పాముల్ని చంపుతున్నాం గాని మన నెత్తి మీద చుట్టేసుకుని ఈ సంకక్కుతున్న మిన్నాగుల్ని ఏమి చేయలేకపోతున్నామే. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒక్కడై నన్ను లేచిరాడు అకట. ఏమిటలా డప్పు మింగిన వధవలాగా భళ్ళు భళ్ళు తగ్గపోతే కాస్త మందో మాకో మింగి చావరాదు. చూడు పంతులైనా, మందు బతకడానికైతే మాకు సత్య కాల్చడానికి అదే పంతులైనా లైపో. ఓరే నీ గుంట గుంటూరులో తప్ప ఆపరా నీ బోడి వేదాంతం. ఆ స్కూటర్ మీద పీనుగు మీద వస్తున్నాడు రా. బేరం పంతులైనా బేరం. ఊరుగాలనైనా మీరే మా తాతగారు పోయారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత ఫుల్ బిజీగా ఉన్న రోజుల్లోనే పోవటం ఒక వారం రోజులు ముందు పోవచ్చుగా. పైగా పోయేవాడు అలా రోజు పోతున్నామండి మాతో చెప్పవచ్చుగా. ఎన్ని సవాలు కానీ డేట్ అడ్జస్ట్ చేస్తూ కూర్చున్నామండి. వెళ్ళిపోతారేంటండి? ఏదో స్కూటర్ మీద వచ్చారు. నా వర్క్ 3000, వీడి వర్క్ 2000, టోటల్ 5000 ఇప్పించండి. అంత భరించలేదు సార్. నో కన్సెషన్స్ అండ్ నో రిబేట్స్ ప్లీజ్. ఈసారి మన ఇంట్లో ఎవరన్నా పోయినప్పుడు చూసుకున్నారే నాయన. చావుకు 5000 అయితే సంవత్సరానికి ఆదాయం ఎంత ఉంటుందంటారు? పంతులు గారి సంగతి ఏమో కానీ అయినా నా వరకు మాత్రం 1,00,000 2 లక్షలు గిట్టుబాటు అవుతుంది. ఏంది పంతులైనా? ఒరే నీ కపాలం నేపాలంలో పగలా హెచ్చులు పోయి నీ ఇన్కమ్ ఎక్కువ చెప్తే నా పరువేం రా. చెప్పకపోతే మన యాల్యూషన్ పడిపోయి మార్కెట్ డౌన్ అయిపోతే పంతులైనా. ఓరే నీ దీపం దిల్చుక్ నగర్ లో మండా. ఇప్పుడు చూడు నేను విజృంభిస్తా. అయ్యా ఇప్పటి వరకు తమరు వాడి ఇన్కమ్ గురించి అడిగారు కానీ నా ఇన్కమ్ గురించి అడగల. నాకు మినిమం 2 lakhs నుంచి 5 lakhs దాకా ఉంటుందండి. అట్టట్ట అవుతుంది పంతులైనా. నాకంటే నీకే కొత్తదా? నాకే కొత్తది 50 ఏళ్ళు. అంటే నీ అంతరం ఏమిటి నా అంతరం ఏమిటి? నీకు ఎక్కువ ఎలా వస్తుందిరా? నాకు మినిమం 5 lakhs వస్తుందండి. ఇంత ఆదాయం ఉండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు కదా? తమరు ఎవరి తాలూకు నాయనా? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని. పదండి. మా ముఖాలు తగలయ్యా. మా ముఖాలకి లక్షల ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఏదో 4 తమలపాకులు 2 ఒక్కలు 30 డబ్బులు మా మహార్ పడేస్తారంతే. మర్యాదగా వస్తారా? పోలీసులు పిలవమంటారా? ఒరే దుష్టుడా, నీ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందిరా. మనకు భయమైంది పంతులైనా. పై ఆఫీసర్ మాకుల పోడే రికమెండేషన్ చేపిస్తా. పదనైనా పదండి. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మున్సిపాలిటీ వారికి పన్ను కట్టని కారణంగా రాజా బహదూర్ రంగారాయుడు గారి ఇల్లు ఈ నెల 10వ తారీఖు ఉదయం 9 గంటలకు ఏలం చేయబడున. దీని తండ్రి దిమ్మదియ్యా. ఇందు మూలముగా 50 మందికి తెలియజేయనది ఏమనగా, సారే జహాజ్ అచ్చా మేరా మున్సిపాలిటీ లుచ్చా, దేశమును బాంచేయుమన్నా బొజ్జ అన్నది పెంచుమన్నా. ఆయ్ చెడుగు పునాది మంచికి సమాధి, తెలుగు వీర లేవరా, కొంప ముంచి బతకరా. చే మున్సిపాలిటీ, చా మున్సిపాలిటీ, చెత్త మున్సిపాలిటీ, మురికి మున్సిపాలిటీ, ఈ నీచ నికృష్ట పాపిష్టి ముద్రల చైర్మన్ ని గుంటలో పెట్టి గణ 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 జనగణ మన. దండాలమ్మా, చాలా కాలం అయిందమ్మా తమరిని చూసి. బాగుండారా తల్లి? మావా ఎవరా తల్లి? ఇప్పుడు ఆ ఇల్లు ఏలం చూడడంలా ఆ ఇల్లు గల ఆవిడ ఏదో ప్రపంచకం మర్చిపోయిన మంచితనం ఆవిడ. ధర్మ ప్రభువులు రంగారాయుడు గారి ఇల్లాలు. రంగారాయుడు గారా? అవునయ్యా, ఈయన కంటే ముందు ఈ ఊరు చైర్మన్. అసలు ఈ ఊరికే ఊపిరి పోసిన దేవుడు. జమీందారీ పుట్టక పుట్టిన
భగవంతుడు ఇచ్చిన భాగ్యాన్ని ఏనాడు దాచుకోలేదు. దానం ధర్మం ఆయన 2 కళ్ళు. చదువుకోవడానికి బడి లేదంటే బళ్ళు కట్టించాడు, నీళ్లు లేవంటే చెరువులు దొవ్విచ్చాడు, ఆసుపత్రులు కట్టించాడు. ఆ అయ్యకు తగ్గ ఇల్లాలు ఆ అమ్మ చేతి ముద్ద తిననోడు, ఆ అమ్మ ఇచ్చిన చీర కట్టను ఆడదే మనూళ్ళు లేరు. ఆ తల్లికి బంగారు బొమ్మలు లాంటి 3 ఆడపిల్లలు. ఇప్పుడు మనూరికి చైర్మన్ గిరి ఎలగబెడుతున్నాడే కథబాబు. ఆడు అప్పుడు ఆ బాబు గారి కారు డ్రైవర్. ప్రతి మడిచిలోనూ రకతం ఉంటది, కానీ కొంతమంది రకతంలో విశ్వాసం ఉండదు, పైగా ఇసం ఉంటది. అంతటి ఇస పురుగే ఆ పెదబాబు. కారు దోలుకునే ఈయన కొండ ఇప్పుడు రాజ్యాలు వెళ్తా మనుషులను గొడ్డల్లో తోలుతున్నాడు. ఆ అయ్యగారి తిండి తిని ఆ అయ్యగారినే కాటేశాడు. నోళ్లు కొట్టి సంపాదించిన డబ్బుతో చైర్మన్ అయ్యాడు, కోటనే కాజేశాడు. 10 మందికి నీడనిచ్చిన ఆ సంసారాన్ని బజారున పడేయాలని పన్ను కట్టలేదనే వంక పెట్టి ఉన్న ఇంటిని ఏలం వేయడానికి సిద్ధపడ్డాడు. ఏనాడు బజారు మొగం చూడనా తల్లి ఇవాళ ఈదిన పడింది. అన్నం పెట్టినోళ్ళు, ఆదరించినోళ్ళు ఇవాళ దిక్కుమాలను అయిపోయారు. ఇప్పుడు ఏ దిక్కున బతకాలో ఏ దిక్కున సావాలో తెలవక దిక్కుమాలను ఏడుపు ఏడుతున్నారు.